పొందుకునే వాగ్దానాలు దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అని ఆలోచన చేస్తే, మరి ప్రింటింగ్ ప్రెస్లో మనం ఆ యొక్క చర్చ్ నుండి ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రింట్ చేసి తీసుకొచ్చే వాగ్దానాలు, ఆ ప్రెస్ వాళ్ళు 10 రకాల వాగ్దానాలు ప్రింట్ చేశారనుకుందాం. వారు 10 రకాల వాగ్దానాలు ప్రింట్ చేసినప్పుడు మన చర్చ్ కాంగ్రిగేషన్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. 1000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒకే రకమైన వాగ్దానాలు ఎంతమందికి వస్తాయి? అందరికీ ఎంతమందికి వస్తాయంటే 100 మందికి ఒకే రకమైన వాగ్దానాలు వస్తున్నాయి. మీరు గమనించారో లేదు? అంటే దేవుడు 10 రకాలు వాగ్దానాలు 100 మంది ఒకే రకమైన వాగ్దానాలు వస్తూ ఉంటుండగా, బైబిల్లో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. మరి వేల కొలది వాగ్దానాలు ఉన్నప్పుడు మరి మిగతా వాగ్దానాలతో దేవుడు మాట్లాడ్డా ఇంకా సంఘానికి సంబంధించి లేవా అన్నది ప్రశ్న. దీన్ని బట్టి వాగ్దానాలు కేవలము 5-10 వాగ్దానాలకే పరిమితం అయిపోతుంది. దీన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు, ఇంకా అనేక వేల సంఖ్యలో వాగ్దానాలు ఉండగా నిజంగా దేవుడు మాట్లాడాల్సి వస్తే 10 వాగ్దానాల ద్వారా మాట్లాడతారా? కాదు. కాబట్టి బహుశా ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడలేదేమో. ఇంకా వాగ్దానాలు నుండి 10 ద్వారా దేవుడు 10కే దేవుడు వాగ్దానం సంకృత్యం చేశారా అన్నది మనకు ప్రశ్న.